సఫర్ అవుతున్నారు, చదువుకోవట్లేదు, సైకలాజికల్గా అప్సెట్ అవుతారు. కాబట్టి ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం ఏజ్ బార్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, సామాన్యులకి కూడా సామాన్యమైన రేట్లకి ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు అందుబాటులో వచ్చేసాయి. ఫేషియల్ గ్లో వంటి చికిత్సను తీసుకోవాలంటే కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు విశాఖపట్నంలోని వుడా పార్క్ సమీపంలో ఉన్న కాస్మోస్ సంస్థ వల్ల అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. సామాన్యులకు అందుబాటు ధరలో చికిత్సను అందిస్తోంది కాస్మోస్. ఇక్కడ అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయి. ఈ మామూలుగా ఫేషియల్ అనేసరికల్లా లేజర్ ఫేషియల్ గ్లో అంటే అది కూడా ఒక ఫేషియల్ అనుకుంటారు. ఫేషియల్ ఆర్డినరీగా చేసే ఫేషియల్ పార్లర్స్లో చేసే ఫేషియల్ ప్రొసీజర్ అని అనుకుంటారు. కానీ మామూలుగా ఫేషియల్ అంటే అందరికీ తెలిసిన విషయమే. క్లీన్జర్స్ వాడి ఫేస్ని మసాజ్ చేస్తే గుడ్ ఫీలింగ్ ఉంటుంది. అవి డన్ ఇన్ ఆర్డినరీ పార్లర్స్. ఈ లేజర్ కాస్మో గ్లో అనేది ఇట్స్ ఏ క్యూటేనియస్ వాస్కులర్ సర్జికల్ ప్రొసీజర్. ఈ ఒక స్పెసిఫిక్ మోస్ట్ మోడర్న్ లేజర్ వాడటం ద్వారా మనం ఫేస్ మీద ఉండే బ్లాక్ పిగ్మెంట్ని చాలా తేలిగ్గా, ప్రిసైజ్గా, టార్గెటెడ్గా తొలగించగలుగుతాం. దీనికి వైద్యులై ఉండాలి. ఈ ప్రొసీజర్స్లో సమగ్రమైన శిక్షణ పొంది ఉండాలి. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లోనే ఈ ట్రైనింగ్స్ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ ఆ ట్రైనింగ్ ఉండాలి, వీటి మీద సమగ్రమైన అనుభవం ఉండాలి. ఈ ప్రొసీజర్స్ ద్వారా ఇవి చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడానికి శరీరం తాలూకా, చర్మం తాలూకా నిర్మాణం గురించి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎనాటమీ, ఫిజియాలజీ, దీని తాలూకా బయోకెమిస్ట్రీ, పెథోజన్స్ ఆఫ్ వేరియస్, ఈ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే, ఈ లేజర్స్లో సుశిక్షితులు మాత్రమే వైద్యులై ఉంటే వాళ్ళు ఈ లేజర్, ఇట్స్ ఎ సర్జికల్ ప్రొసీజర్, ఇట్స్ ఎ గ్రేడెడ్ లేజర్ సర్జికల్ ప్రొసీజర్. అనుభవజ్ఞులైన వైద్యులు, కాస్మెటాలజిస్టులు చేసే వైద్యంతో 100% ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. లేజర్ చికిత్స అంటే ఫేషియల్ వంటిది కాదు. చర్మం లోపలికి లేజర్ కిరణాలను పంపించడం ద్వారా చేసే శాశ్వత చికిత్స. లేజర్స్ అనేది మనం ఎక్కడ చూసినా కూడా లేజర్ పదం ఈ రోజులో వింటాం. మన DVD ప్లేయర్లో చిన్న లేజర్ దగ్గర నుంచి కళ్ళ ఆపరేషన్స్, కళ్ళల్లో వాడే లేజర్ దగ్గర నుంచి మిసైల్స్, వార్స్లో వాడే మిసైల్స్ కొట్టడానికి కూడా లేజర్స్ వాడుతున్నారు. సో ఈ లేజర్స్ అనేవి వైద్య రంగానికి ఇవి ఒక ప్రసాదం, వరప్రసాదం అని చెప్పుకోవాలి. భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఊహించలేనటువంటి, మనం మామూలుగా సనాతనంగా ఉండే పరికరాలతోని, పద్ధతులతోని చేయలేని పనులు ఈ లేజర్స్తో చేయగలుగుతున్నాం. లేజర్ అంటే ఒక రకమైన భయం కూడా ఉంది. లేజర్ అనేసరికల్లా ఏదో, బట్ లేజర్ అనేది ఇట్ ఈస్ లైట్ అన్నది తెలుసుకోవాలన్నారు. మోస్ట్లీ లైట్లో ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ తీసుకుంటే, ఉదాహరణకి మనం వాడే ఒక 1064 వేవ్ లెంగ్త్ తీసుకుంటాం, 532 వేవ్ లెంగ్త్ తీసుకోవచ్చు, నానోమీటర్స్ వేవ్ లెంగ్త్. వీటిని they are streamlined, they are organized in such a way that the particular pure wavelength comes. అంటే ఆ పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్ లో లైట్కి కొన్ని గుణాలు ఉంటాయి. 1064 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ తీసుకుంటే అది ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ బై బ్లాక్. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఈ పిగ్మెంట్స్లో మెలనిన్ అనే పిగ్మెంటే మోస్ట్లీ కారణం. సన్లైట్లో ఉండే UVA రేసు మెలనిన్ పిగ్మెంట్ స్టిమ్యులేట్ చేస్తాయి. చేయడం వల్ల మనకి మ్యాసివ్ పిగ్మెంటరీ చేంజెస్ వస్తాయి, ట్యాన్ అంటాం,
నల్లబడిపోతుంది, బ్రౌన్ షేడ్స్ వస్తాయి, రకరకాలు ఉన్నాయి. ఇందులో చాలా రకాల పిగ్మెంటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ లేజర్ లైటు వాడటం మూలన ఆ పిగ్మెంట్ని మాత్రమే ప్రిసైజ్గా టార్గెట్ చేసి ఆ పిగ్మెంట్ని మాత్రమే తీయడం అనేది లేజర్స్ ద్వారా సాధ్యం ఉంటుంది. మిగతా సెల్స్ అసలు ఎఫెక్ట్ అవ్వవు.